నమస్తే. పొలిటికల్ వాయిస్‌కు స్వాగతం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు గారు ఉన్నారు. అయోధ్యకు సంబంధించినటువంటి వివాదం రోజు రోజుకు పెరుగుతున్నది. అసలు బీజేపీ ఈ వివాదాన్ని ఎందుకు దేశం మీద రుద్దుతుంది? ఇట్లాంటి అంశాలపైన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రఘునందనరావు గారు. నమస్తే. భారతదేశాన్ని నిమ్మలంగా ఉండేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఉంచనీయదా ఎప్పటికీ? ఇట్లా ఒక దావానం, ఒక అగ్గి ఎప్పుడూ రాజేస్తూ ఉంటుందా? 10 సంవత్సరాల నుంచి నరేంద్రుడి పాలనలో ఎక్కడ కూడా ఒక మత ఘర్షణ కానీ, ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు కానీ, ప్రజలలో ఒక రకమైనటువంటి హింస చెలరేగుతుందేమో మా రాష్ట్రంలో అనేటువంటి భయాందోళన లేకుండా 100% దేశ ప్రజలందరూ కోరుకున్నంత రీతి లోపల, శాంతియుతమైనటువంటి వాతావరణం లోపల, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి రీతి లోపల పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఎవరికైనా కనబడకపోతే, ఎవరైనా కళ్ళుండి చూడలేకపోతే దానికి మనం చేయగలిగింది ఏం లేదు. కానీ భారతదేశంలో మైనార్టీలను రెచ్చగొట్టడం, లేదంటే మైనార్టీలను అభద్రతా భావానికి గురి చేయడం, ఒక బాబరీ మసీదును కూలగొట్టి ఇవాళ ఒక రామ మందిరం చేసి వివాదాస్పద కట్టడం పైన అంటే సుప్రీంకోర్టు తీర్పుని ఇచ్చి ఉండవచ్చులే, కానీ అది బాబర్ ఆక్యుపై చేసుకొని కట్టుకున్నటువంటి దానిపైన ఇట్లా చేసి దేశంలో మైనార్టీలకు మరొకసారి స్వేచ్ఛ లేదనేటువంటిది బీజేపీ ప్రభుత్వంలో, బీజేపీ నాయకత్వంలో రుజువైనట్టే కదా. సుప్రీంకోర్టు ఉత్తర్వులను గౌరవించింది భారతీయ జనతా పార్టీ. సుప్రీంకోర్టు ఉత్తర్వులను గౌరవించాం. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు నచ్చినట్టు చేస్తామని ప్రవర్తించింది కాంగ్రెస్ పార్టీ. షాబాను అనేటువంటి ఒక మహిళ, ముస్లిం మహిళ, ఈరోజు ఇంత గొప్పగా మాట్లాడుతున్నటువంటి ద సో కాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్, లేకపోతే మైనార్టీలను రిప్రజెంట్ చేస్తున్నటువంటి పెద్దలు, లేదా వామపక్ష భావజాలాన్ని పుచ్చుకున్నామని పొద్దున్న లేస్తే భారతీయ జనతా పార్టీ మీద పడి అరిచేటువంటి నాయకులందరూ కూడా ఒక సమాధానం చెప్పాలి. షాబాను కేసులో సుప్రీంకోర్టు బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. షాబాను అనేటువంటి ముస్లిం మహిళ తన భర్త నుంచి దూరమై భరణం లేక తన పిల్లల్ని చాదుకోలేకపోతున్నాను, కష్టమవుతుందని భరణం ఇప్పిమంటే సుప్రీంకోర్టు బెంచ్ భరణం ఇవ్వడం న్యాయం, మెయింటెనెన్స్ యాక్ట్ సెక్షన్ 125 కింద షాబాను కేసు లోపల మనోవర్తి చెల్లించడం న్యాయం అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిస్తే ఇట్లాంటి వాళ్ళందరూ అరిచి గందరగోళం చేసి అప్పుడున్నటువంటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారిని ఒప్పించిర్రో భయపట్టించిర్రో ఏం చేసిర్రో తెలియదు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని పక్కన పెడుతూ ఒక ఆర్డినెన్స్ తెచ్చి కొత్తగా మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చే రీతి లోపల ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించగలిగినరు, బెదిరించగలిగినరు. చివరికి వారి క్యాబినెట్ సహచర మంత్రులలో ఒక మంత్రి, మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి మంత్రి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు చివరికి వారి క్యాబినెట్లోంచి రిజైన్ చేసిపోతే కూడా ముస్లిం మహిళలకు సంబంధించిన మనోవర్తి విషయంలో ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తుంగలో దొక్కినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ రామ మందిరం విషయం లోపల జడ్జిమెంట్ ఏమొచ్చినా సుప్రీంకోర్టు అనేది ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం, దాన్ని గౌరవించాలని చెప్పి ముందు నుంచే ఎవరు కూడా ఎట్లా ప్రొవోకేటివ్ స్పీచెస్ ఇవ్వకూడదని చెప్పి వితిన్ ద పార్టీ సైలెంట్గా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో రామ మందిర నిర్మాణం గురించి మీరు అడుగుతున్నారు. 500 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఒక గందరగోళమైనటువంటి సిచ్యువేషన్కి ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఒక ఫుల్ స్టాప్ పెట్టింది, ఒక ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల మేరకి ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు, భారత ప్రభుత్వం దానికి డబ్బులు ఇవ్వలేదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులని అమలు చేసేందుకు ఫెసిలిటేట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఏ ప్రభుత్వమైనా ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సుప్రీంకోర్టు లాంటి ఒక సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మీద ఉంటుంది, ఈ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ మీద ఉంటుంది. అడగోలుగా జర్నలిస్టుల సమావేశాలకు ఆర్డినెన్స్లు, వాళ్ళ ప్రధానమంత్రులు ఇచ్చిన ఆర్డినెన్స్లను వాళ్ళని చింపేసి వాళ్ళకి చెల్లుతుందేమో, కానీ భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విచ్ అబాయిడ్స్ ద సుప్రీంకోర్టు. మీరు కూడా అబాయిడ్ చేయండి అని కోరుకుంటున్నాను. కానీ భారతీయ జనతా పార్టీ దీన్ని ఒక బీజేపీ కార్యక్రమంగా, లేదంటే ఒక ఆర్ఎస్ఎస్ కార్యక్రమంగా చేయకుండా ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళే నిర్మించుకుంటుండే, ప్రజలే చేస్తుండే. కానీ నరేంద్ర మోడీ పోయి దాన్ని కావాలని దాని నుంచి రాజకీయ లాభం పొందుతున్నారు అనేటువంటి వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు మీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది అనుకోండి, చీఫ్ గెస్ట్గా లేదా ముఖ్య అతిథిగా దానికి ప్రారంభోత్సవానికి ఎవరిని పిలుస్తారంటే జనరల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలుస్తారు. అట్లే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, హిందూవాదిగా, హిందుత్వవాదిగా, కరసేవకులకి నాయకత్వం వహించినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ, మెజారిటీ ప్రజల ఆకాంక్షల్ని గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజే కొత్తగా భారత ప్రధాని పిలుస్తలేరు. గతంలో వెనక పోయి చరిత్ర చూస్తే సోమనాథ్ మందిర నిర్మాణం జరిగినప్పుడు కూడా
ఆ రోజు ఉన్నప్పుడు ఆ రోజు ప్రధానమంత్రి గారిని కూడా పిలిచిండ్రు. వారు రాము అన్నప్పుడు రాష్ట్రపతి గారిని పిలిచారు. రాష్ట్రపతి గారు పోతాననేటువంటి సంసిద్ధతని అప్పుడున్నటువంటి రాష్ట్రపతి వ్యక్తం చేస్తే, పోవద్దు మీరు అధికారికంగా రాష్ట్రపతి హోదాలో అక్కడికి పోవద్దని ఉత్తర్వులు ఇచ్చిండ్రని చెప్పి చరిత్రలో కనబడుతుంది. ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఆబ్జెక్ట్ చేసిందనేటువంటి అంశం. ఈరోజు రామమందిర నిర్మాణాన్ని చేపట్టినటువంటి ట్రస్ట్ నరేంద్ర మోడీ గారిని ఈ దేశ ప్రధానిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి రమ్మని ఆహ్వానించింది. సో భారతీయ జనతా పార్టీ హిందుత్వ బేస్డ్గా ఎదిగినటువంటి పార్టీ, హిందుత్వమే ఎజెండాగా బతుకుతున్నటువంటి పార్టీ. దాని అర్థం ఇతర పార్టీల్ని, ఇతర లక్షణాలని, ఇతర రాజకీయ సిద్ధాంతపరమైనటువంటి విభేదం ఉన్న వాళ్ళని కానీ, లేదా మతపరమైనటువంటి విభేదం ఉన్న వాళ్ళని కానీ మేము ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. అందుకని నేను చర్చ ప్రారంభించినప్పుడే చెప్పిన, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని చెప్పినాం. ఎవరి విశ్వాసాలు వాళ్ళకే అని చెప్తాం. టీవీ ఛానళ్ళకి చర్చకు వస్తే ఏం చెప్తారు? మతం అనేది 4 గోడల మధ్యలో ఎవరి ఇంట్లో వాళ్ళే చూసుకోవాలి అని చెప్తారు. మరి టీవీ ఛానల్ చర్చలకు వచ్చి రామ మందిరాన్ని వ్యతిరేకించడం ఎందుకు? అసలు డెమోక్రసీకి ట్రూ స్పిరిట్, డెమోక్రసీకి ట్రూ అర్థమైంది మెజారిటీస్ లా. డెమోక్రసీ మేము రాయలేదు కదా, భారత రాజ్యాంగాన్ని మేము రాయలేదు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో చాలామంది విభిన్న రంగాల్లో నిష్ణాతులైనటువంటి మేధావులందరూ కలిసి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను చదివి ఒక గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకి, లేదా భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న సంస్కృతులకు అనుకూలంగా ఒక రాజ్యాంగాన్ని తెచ్చిండ్రు. ఏం చెప్పిండ్రు దాంట్లో? ఫండమెంటల్ లైన్ ఏముంటుంది దాంట్లో? మెజారిటీస్ లా. మీరు నేను ఇద్దరం పోటీ చేసినాం, నాకు 51 వచ్చింది, మీకు 50 వచ్చింది. చెరసగం ఏళ్ళు ఉండవాడ, 51 వచ్చినోడు గెలుస్తాడు, 50 వచ్చినోడు ఓడిపోతాడు. మరి అట్లాంటప్పుడు అంత గొప్ప సూత్రాన్ని భారత రాజ్యాంగమే చెప్పినప్పుడు మెజారిటీ ప్రజల ఆకాంక్ష, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరున్నారు? హిందువులు ఉన్నారు. హిందువుల ఆకాంక్ష అక్కడ రామ మందిరం కట్టాలని చెప్పి అడగోలు పోయి కడతలేరు కదా. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు లోబడి కట్టడం జరుగుతుంది. ఇక అది హిందువుల ఆకాంక్ష నెరవేరుస్తున్నప్పుడు ప్రపంచంలో ఉన్న 150 దేశాలలో ఉన్నటువంటి హిందువులంతా అక్కడ రామ మందిర నిర్మాణం జరగాలని కోరుకుంటున్నప్పుడు ఈ గడ్డ మీద పుట్టినటువంటి కొంతమంది కుహాన లౌకికవాదులు అక్కడ మందిరం నిర్మించడమే తప్పు, దానికి నరేంద్ర మోడీ గారు పోవడమే తప్పు, బీజేపీ వాళ్ళు పోవడమే తప్పు అంటే మిమ్మల్ని కూడా పిలిచిరు కదా. వాళ్ళు ఒక పార్టీని పిలవలేదు కదా, కాంగ్రెస్ పార్టీని పిలవలేదా, శ్రీమతి సోనియా గాంధీ గారిని పిలవలేదా? పోవాలా వద్దనేది మీ ఇష్టం. నాటి సోమనాథ్ మందిరం దగ్గర నుంచి నేటి రామాలయం వరకు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందనేది కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు ఉంచింది కదా క్రిస్టల్ క్లియర్గా. మా స్టాండ్ ఇది, మేము మైనార్టీల వైపే ఉంటాం, మైనార్టీల ఓట్లతోటి మేము గెలవాలనుకుంటున్నాం, అందుకనే మేము ఇఫ్తార్లు ఇస్తే రైటు, ఒక మతానికి అనుకూలమైనటువంటి వాతావరణం చేస్తే అది రైటు. కానీ మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి హిందువులకు అనుకూలంగా మనం ఏమైనా మాట్లాడినా, ఏదైనా చర్చ పెట్టినా, ఏదైనా కార్యక్రమం జరిగినా అది తప్పు. అంటే బీజేపీ ఒక ఆయన రేషన్ బియ్యం అంటాడు, ఒక ఆయన అంటాడు అవి రేషన్ బియ్యం పంచుతుర్రు అంటాడు. ఇంత దరిద్రంగా మాట్లాడితే, ఇంత భావదారిద్రంగా మాట్లాడిన పెద్ద మనిషి ఇలా పొద్దున నేను టీవీ పెడితే తిరుమలలో కనబడ్డాడు. రేషన్ బియ్యం పంచుతుర్రు అని చెప్పిన పెద్ద మనిషి, రాష్ట్ర గౌరవ మంత్రి గారు పొద్దున లేచి నేను టీవీ పెడితే మరి పోయాడు తిరుమలలో కనబడ్డాడు. దేవుని నమ్మనప్పుడు, అయోధ్య వ్యక్తిగతంగా చేస్తాం కానీ మీలా ఇట్లా మత కల్లోలాలు సృష్టించేటువంటి వ్యక్తులం కాదు. ఎవరి స్వేచ్ఛను వాళ్ళను భంగం కలగకుండా చేసేటువంటి వాళ్ళం మేము అనేటువంటి వాళ్ళు. ఇప్పుడు రామ మందిర నిర్మాణం లోపల ఎవరి స్వేచ్ఛకు భంగం కలిగింది? సుప్రీంకోర్టు స్వేచ్ఛకు భంగం కలిగిందా? మీరు సుప్రీంకోర్టు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్ మీరు గౌరవించారా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అక్కడ ఒక ట్రస్ట్ ఆధ్వర్యం లోపల నిర్మాణం జరిగింది. ప్రభుత్వం ₹1 సహాయం చేయలేదు, నరేంద్ర మోడీ గారు 1 నెల జీతం కూడా ఇవ్వలేదు దానికి. మరి మీరు ఎందుకు బదనాం చేస్తున్నారు? ఈ దేశ ప్రధానిగా వారు ఆ కుర్చీలో ఉన్నారు, వారిని గౌరవిస్తూ ఆ ట్రస్ట్ పిలిచింది. అదే ట్రస్ట్ మిమ్మల్ని కూడా పిలిచింది, సీతారాం యేచూరి గారిని కూడా పిలిచింది, బృందా కారత్ గారిని కూడా పిలిచింది, సోనియా గాంధీ గారిని కూడా పిలిచింది. రావడం ఇష్టం లేక మీరు హిందూ మతాన్ని ద్వేషకులుగా మారినటువంటి మీరు చేస్తున్నటువంటి చర్యలకి ప్రజలకు సంజాయిషి చెప్పుకోలేక నరేంద్ర మోడీ గారు హైజాక్ చేస్తున్నారు, బీజేపీ హైజాక్ చేసింది, ఆర్ఎస్ఎస్ హైజాక్ చేసింది, ఇదే మాటలు మాట్లాడుతుంటారు మీరు. ఇదెక్కడి పద్ధతి ఇది? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో ఒక ఛానల్తో మాట్లాడుతూ తెలంగాణలో మోడీ ఎన్ని చేసినా కూడా 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మోడీకి అసలు బీజేపీకి రాముడికి సంబంధం లేదు, హిందుత్వం లేదు, ఏది పనిచేయదు, తెలంగాణలో 14 సీట్లు కనీసం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి కామెంట్ చేశారు. సో వారు 14 గెలుస్తుందని చెప్పినా, 17 గెలుస్తుందని చెప్పినా అది వారి విశ్వాసం అందామా అతి విశ్వాసం అందామా అనేది ఇంకొక 3 నెలలు ఆగితే ఎన్నికల ఫలితాలు వస్తాయి సతీష్ అన్న. నేనేమంటున్నాను, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకింత బలంగా ఎదుగుతుంది అనేటువంటి మాట వారికి ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా ప్రజలందరూ అంగీకరిస్తున్నటువంటి అంశం. దాన్ని రేవంత్ రెడ్డి గారు అంగీకరించుకున్నా ఓట్లు వేయాల్సింది ఒక రేవంత్ రెడ్డి గారు కాదు, ప్రజలు ఓట్లు వేస్తారు. ప్రజల ఓట్ల ప్రకారం భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ
17 స్థానాల్లో అందరికంటే ఎక్కువ స్థానాలు గెలిచేది 100% 100% భారతీయ జనతా పార్టీ. కానీ రామ మందిరం అనే విషయానికి వచ్చేస్తే తెలంగాణలో పనిచేయదు అని క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. తెలంగాణ నుంచి కరసేవకులు వేరు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా సంవత్సరాల నుంచి చాలా బలంగా ఉంది. నక్సలైట్లు, ఎర్ర జెండాలు, వామపక్షానికి సంబంధించినటువంటి అనేక మంది తీవ్రవాద సంస్థలు తుపాకులు ముందు పెట్టి కాషాయం జెండా దించుతావా చస్తావంటే చస్తామని ఇష్టపడ్డారు తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ జెండాను దించలేదు, పోలేదు. అది గత చరిత్ర. రేవంత్ రెడ్డి గారు కూడా ఆ చరిత్ర నుంచి వచ్చిన ఆయన్నే. మరి ఎందుకంటే తొందరపడి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ వారి పుట్టుక, వారి రాజకీయ ఎదుగుదల కూడా అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి వ్యక్తి. భారతీయ జనతా పార్టీ గురించి, దాని మాతృ సంస్థల గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి. సో ఒక కుర్చీలో ఉన్నాడు, ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి అట్లా మాట్లాడి ఉంటారు. కానీ పోయినసారి పార్లమెంట్కి జరిగిన ఎన్నికల్ని మనం గమనంలోకి తీసుకుంటే కాంగ్రెస్ కంటే ఒక సీట్ మేమే ఎక్కువ గెలిచి చూపెట్టినాం. వచ్చేటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ అనేది ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోవేర్ అవుతుంది. వాళ్ళకి నా అంచనా ప్రకారం వాళ్ళకి ఏం సీట్లు వస్తాయని నేను అనుకోవట్లేదు బీఆర్ఎస్ పార్టీకి. ఎప్పుడైతే టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్గా మార్చుకున్నారో అప్పుడే తెలంగాణ ప్రజలతోటి వాళ్ళకి పేగుబంధం తెగిపోయిందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. కానీ ఎందుకంటే కేటీఆర్ నిన్న ఇవాళ మాట్లాడుతూ ఈ పార్లమెంట్ రివ్యూల్లో తెలంగాణ గురించి కొట్లాడాలంటే, తెలంగాణ గొంతు వినబడాలంటే ఎంపీలు గెలవాలి, లేకపోతే తెలంగాణ గొంతు చచ్చిపోతుంది పార్లమెంట్లో అనేటువంటి కామెంట్ చేశారు. ఇప్పుడు 2014 నుంచి 2024 దాకా ఏం కొట్లాడిరన్నా తెలంగాణ నుంచి గెలిచిపోయినటువంటి ఎంపీలు? అసలు ఎవరైనా తెలంగాణ ఎంపీలు 2014లో పోటీ చేసినప్పుడు చూసినా, మీరు 2019లో పోటీ చేసినప్పుడు చూసినా, మీరు బీఫామ్లు ఇచ్చింది ఎవరికన్నా? ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రజలతోటి సంబంధం లేని వాళ్ళు సీట్లు అమ్ముకున్నారు. ఒక ఆయన రియల్ ఎస్టేట్ ఆయన, ఒక ఆయన మందులు తయారు చేసిన ఆయన, ఒక ఆయన మందులు వేస్ట్ ఆయన, ఒక ఆయన మందుల కంపెనీ అయినా, ఒక కోళ్ళ కంపెనీ అయినా, ఇటువంటి కంపెనీల్లో ఎవరున్నారు చూసి 100 కోట్లు ఎవడిస్తాడు, 200 కోట్లు ఇస్తాడు అనేటోళ్ళని చూసి తీసుకుపోయి మీరు అక్కడ కూర్చోబెట్టి ఇలా వాళ్ళకేదో వాళ్ళు తెలంగాణ ఆత్మ అని చెప్తే నవ్విపోతారు. తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలకి ఇయ్యరు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళకి ఇయ్యరు. మీ నాయనతో కలిసి 14 ఏళ్ళు జెండా మోసినోడు ఎవడు పనికిరాడు, ఎంపీలకు పనికిరారు, రాజ్యసభకు పనికిరారు, ఎమ్మెల్సీలకు పనికిరారు. మీరు ముచ్చట చెప్తారు. రేపు కూడా ఇంత జరిగిన తర్వాత కూడా రేపు కూడా మళ్ళీ అమ్ముకుంటారు తప్ప వీళ్ళు ఏం ఉంచుకుంటారని అయితే నేను అనుకుంటలేను. ఈ సీట్ ఇప్పటికి కూడా పోయినసారి మీరు పోయినసారి చేవెళ్ళ మీరు, మహబూబ్ నగర్ మీరు, నల్గొండ మీరు, ఖమ్మం మీరు, ఇట్లా లెక్క రాసుకుంటూ వస్తే అసలు జై తెలంగాణ అనే పదానికి అర్థం తెలియని వాళ్ళు, తెలంగాణకి ఎల్లలు తెలియని వాళ్ళకి బీఫామ్లు అమ్ముకుంటూ వచ్చిర్రు అన్న. రాజ్యసభలో అయితే అన్యాయం. ఇంకా ఒక ఆయన గోళీలు వేస్ట్ ఆయన, ఒక ఆయన గోళీలు తయారు చేసిన ఆయన, ఇంకొక ఆయన ఇన్కమ్ ట్యాక్స్లో ఉండి పైసలు ఫండ్స్ తయారు చేసి ఫండ్స్ మొబిలైజ్ చేసి ఇచ్చేటోళ్ళు. ఇట్లా అసలు ఎవరు తెలంగాణకి వాళ్ళకి ఏం సంబంధం? ఆ రాజ్యసభ సభ్యులకి, ఆ లోక్సభ సభ్యులకి అసలు ఏమన్నా ఉందా కేటీఆర్? నీకు ఎవడన్నా ఒక్కడు ఉద్యమకారుని పంపించిరా మీరు ఎప్పుడన్నా? ఇప్పుడు 2014 సంగతి వదిలేస్తే అప్పుడు గెలవరనుకొని ఇచ్చారు. గెలిచే సందర్భం వచ్చినప్పుడు మీరు అన్ని సీట్లు అమ్ముకోవడమే కదా. రేపు కూడా ఈ 17 స్థానాలలో మీరు ఎన్ని సీట్లు అమ్ముతారో లెక్క చెప్పమంటే చెప్తాం మేము. నాకు తెలిసి సగానికి సగం అమ్ముకుంటారు. మీకు డబ్బుల కోసం తప్ప మీరు సీట్లను వేరే వాటి కోసం వాడుకోరు. మీ మీద మాత్రం బలమైన అభ్యర్థిని పెట్టేటువంటి ప్రయత్నం మీ మెదక్లో, మీ మీద అంటే ఏడైనా వాళ్ళకి పైసలు ఉన్న వాళ్ళు తప్పితే కార్యకర్తలు రారని నన్ను గుర్తుపెట్టుకో. కార్యకర్తలకు సీట్లు ఇచ్చడం అనేది లేదు. ఎవరు సూట్ కేసులు క్యారీ చేస్తే వాళ్ళకి, మాది మెదక్ అయినా, రంగారెడ్డి అయినా, మహబూబ్ నగర్ అయినా, ఇంకోటి అయినా. మెదక్లో 2 సార్లు గెలిచినటువంటి వ్యక్తి కార్యకర్త కదా ఎవరు? మెదక్ మాజీ ఎంపీ. ఇప్పుడు మీకు అసలు అదే ఆయనే 2014లోనే అప్పుడు రామలింగారెడ్డి గారు బతుకున్నప్పుడే ఆ టికెట్ కొనుక్కుందామని పైసలు పట్టుకుని తిరిగిన ఆయన ఇప్పుడు జై తెలంగాణలో ఏనాడు ఉద్యమం చేయలేదు. మేము అందరం తిరుగుతుంటే మా వెనకాల పడి తిరిగిన వాళ్ళు గసంటి వాళ్ళని తెచ్చి ఎంపీలను చేసి వాళ్ళకి తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుసు అన్న? వాళ్ళకి ఏం మాట్లాడినా వాళ్ళు తెలంగాణ కోసం పార్లమెంట్లో ఏం కొట్లాడింది టీఆర్ఎస్ చెప్పుండ్రి? ఏం కొట్లాడింది? ఒక సమస్య మీద కొట్లాడి మేము ఇది సాల్వ్ చేసినామని చెప్పు టీఆర్ఎస్ ఎంపీ. మోడీ సాత్ ఇవ్వలేదు కాబట్టి మేము ఇట్లా అయింది అనేది. నీ వాయిస్ ఏడు వినిపించినావు, నీ వాయిస్ ఏడే వినబడింది అంటున్నా. పార్లమెంట్లో అసలు అంటే టీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడలేదా, కొట్లాడలేదా? దేనికోసం కొట్లాడిరన్నా? తెలంగాణ కోసం, వాళ్ళ కంపెనీల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం. వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు ఒక కంపెనీ ఉంటే 4 కంపెనీలు చేసుకున్నారు తప్ప ఒక్కొక్కసారి ఆ ఎంపీలు అఫిడవిట్లు చూడన్నా. 2014లో ఎంపీలు అయిన వాళ్ళు అఫిడవిట్లు, 19లో ఎంపీలు అయిన వాళ్ళు అఫిడవిట్లు చూడు. ఎన్ని వందల కోట్ల ఆస్తులు పెరిగినాయో, ఏడికెళ్ళి పెరిగినాయో చూడు. వాళ్ళు చేసే రియల్ ఎస్టేట్లు ఏంది, వాళ్ళు పెట్టిన గోళీల కంపెనీలు ఏంది, వాళ్ళు చేస్తున్న పనులేంది ఒకసారి చూడురన్నా. ఎవరు తెలంగాణ కోసం నికార్సు కొట్లాడగలుగుతారు? ఓ కార్యకర్త కొట్లాడగలుగుతాడు. తెలంగాణ కోసం ఏం మాట్లాడలేదు. ఏం ప్రశ్న మీకు మహబూబ్ నగర్ ఎంపీ అన్నాడైనా పార్లమెంట్లో మాట్లాడిండా? ఏం మాట్లాడిండు? ఖమ్మం ఎంపీ మాట్లాడితే ఏం మాట్లాడతాడు? ఆయన కాంట్రాక్టులు, రోడ్లు, ఆయన మీద ఉన్న బ్యాంక్ కేసులు తప్ప ఆయనకి ఏం మాట్లాడతాడు? ఇంకా ఆయనకు తెలంగాణతో ఏం సంబంధం ఉందని మాట్లాడతాడు? ఆయన తెలంగాణ కోసం ఎన్నడూ కొట్లాడిండు? కేసీఆర్ గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఏడున్నాడు? కేసీఆర్ గారిని ఖమ్మం జైల్లో పెట్టినప్పుడు ఇలా ఖమ్మం ఎంపీ ఏడున్నాడు? ఎవరన్నా వీళ్ళంతా అసలు? అరే మేము కొట్లాడింది, మేము జెండాలు మోసిన వాళ్ళం.
ఒక్కడన్నా తెలంగాణ స్పిరిట్ ఉన్నాడా అన్నాడు ఎంపీలు. ఓడిపోయినాకన్నా బుద్ధి వచ్చిందంటే ఇప్పుడు కూడా అమ్ముకుంటూనే ఉన్నారంట. దరఖాస్తులతో పాటు ఎంత సూట్ కేసులు వస్తాయని లెక్కలేసుకునేటువంటి స్థితికి వస్తే ఎట్లా జరుగుతుంది అన్న పరిస్థితి? టీఆర్ఎస్ ఇది నోవేర్, టీఆర్ఎస్ కాదు అది బీఆర్ఎస్. వాళ్ళకి తెలంగాణ ప్రజలతో పేగు బంధం తెగిపోయింది. కేటీఆర్ గారు ఎన్ని మాట్లాడినా ఇంత మాట్లాడుతుంది కదన్న. ఈ నిజంగా ఆయనకు చేతనైతే నేను మీ ద్వారా కేటీఆర్ గారికి ఒక సూచన లేదా సవాల్ అనుకోరు. వాళ్ళ ఇంట్లో నలుగురు ఉన్నారు కదా, నలుగురు ఏంది సడకుని కొడుకు సంతకాంతో కలుపుకుంటే 5గురు అవుతారు కదా. ఆ 5గురిని పోటీ చేయమన్నారు 5 సీట్లలో. మీకే కష్టమవుతుంది. అరే లైట్గా తీసుకోండి. 5గురిని పోటీ చేసి గెలిచి రమ్మని ఉంది. 5గురు గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం ఉంటాను. సీరియస్గా చెప్తా ఉన్నా నేను. 5గురు ఉంటారు వాళ్ళ కుటుంబంలో. కేసీఆర్ గారు, కవిత గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, సంతోష్ గారు, జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు. 5గురిని పోటీ చేయమన్నారు, 5 ఎంపీలు గెలవమన్నారు. నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరంగా ఉంటాను. ఒక్క సీటు కూడా కట్టుబడి ఉండాలి. మీరు ఫలితాల తర్వాత కట్టుబడి ఉండాలి మాట. ఒక్క సీటు కూడా గెలవరాలి. నేను కష్టపడి ఈ విషయాన్ని కేటీఆర్ దాకా తీసుకెళ్ళి నేను ఏం చెప్తున్నా, నేను ఇప్పుడే చెప్తా. ఇప్పుడు మీకు ఏం జరుగుతుందో చెప్తా. పొరపాటున ఒక్క కేటీఆర్ లేకపోతే ఒక్క సీటు గెలిచింది అనుకోండి, కేటీఆర్ కేసీఆర్ ఎవరైనా గెలిచిరు అనుకోరు, రేపు పొరపాటున కేటీఆర్ ఎంపీ గెలిచిండు అనుకోరు, సిరిసిల్ల సీట్ రిజైన్ చేయాలా? చేస్తాడా? ఉప ఎన్నిక వస్తుందా? ఎవరు గెలుస్తారు? బీఆర్ఎస్ గెలుస్తుందా? పొరపాటున కూడా బీఆర్ఎస్ గెలవదు సిరిసిల్లలో. మళ్ళీ మొన్ననే 1,00,000 ఓట్లకి ఎవరు ఎంపీలు పోటీ చేసి ధైర్యం చేయరంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులలో ఎవరికి బీఫామితాలు ఓడిపోతారు, రాసి పెట్టుకోరు మీరు. అందుకని ముందు జాగ్రత్త. వాళ్ళు అసలు అన్ని మంచిగా అమ్మేసుకొని సూట్ కేసులు తీసేసుకొని రెడీ పెట్టుకుందామని కూర్చుంటున్నారు వాళ్ళు. ఒకవేళ గజ్వేల్ చేసిర్రు అనుకోరు రిజైన్, కేసీఆర్ గారు గెలిచి గజ్వేల్ రిజైన్ చేసిర్రు అనుకోరు, ఈటల రాజేందరరావు, రఘునందనరావు పోయి పోటీ చేస్తారు, గెలుతారు, అయిపోతుంది, బీజేపీకి పోతుంది సీటు. ఇంకా వాళ్ళకి సీట్లు ఎక్కడ అయ్యన్నా? ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి రిజైన్ చేసిండు ఎమ్మెల్సీ, వస్తుందా రేపు వాళ్ళకి? పోతుంది. కడియం శ్రీ గారు రాజీనామా చేసిండు, వస్తుందా? పోతుంది. పల్లా రాజేశ్వరరెడ్డి గారు రిజైన్ చేస్తారు, రేపు మాప గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎన్నికలు అవుతాయి, బీఆర్ఎస్ గెలుతుందా? పోతుంది. అట్లా రేపు వాళ్ళు ఏం పోటీ చేసినా ఉన్న సీట్లను కాపాడుకోవడం, ఉన్నోళ్ళని కాపాడుకోవడం వాళ్ళ గగనం. ఇంకా వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మనం ఏం చేస్తామన్నా? ఇంకా కవిత మీ లైన్లోకి వచ్చినట్టుంది. మాజీ ఎంపీ అయోధ్యలో రామ మందిరాన్ని స్వాగతిస్తాం, ఇది భవ్యమైనటువంటి మందిరము, 100 కోట్ల మంది చిరకాల వాంఛ, మేము స్వాగతిస్తామని ఒక ట్వీట్ చేసారు ఈ మధ్య. అదే అన్న నాస్తికుడు, చెల్లె భక్తురాలు, ఏం చేస్తాం ఇట్లా? రెండు వాళ్ళే మాట్లాడతారు అన్నట్టు. వాళ్ళకి అదొక అలవాటు అన్నట్టు వాళ్ళ ఇంట్లో వచ్చి. వాళ్ళ పార్టీలో ఎవరైనా హరీష్ అంటే పడలేదనుకో పోయి రాముకి చెప్పుకోవాలి, రాము అంటే పడలేదనుకో హరీష్కి చెప్పుకోవాలి. వీళ్ళిద్దరు బయటికి ఏంటంటే రాముకు హరీష్కు పడతలేదని నటిస్తూ ఉంటారు. కానీ మళ్ళీ ఇద్దరు బావ బొమ్మరుదులు ఇద్దరు ఒకటే నటిస్తూ ఉంటారు. జనానికి మాత్రం రాముని ఎవడెవడు తిడుతుండనేది హరీష్కి చెప్తారు, హరీష్ని ఎవడెవడు తిడుతుండనేది రాముకి చెప్తారు. మళ్ళీ వీళ్ళు పొద్దుకి ఇద్దరు మాట్లాడుకొని ఎవరిని ఎక్కడ పొందబెట్టాలనేది ఇద్దరు కలిసి పొందబెడతానే ఉంటారు. కవిత, శిబు సోరెన్, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్, ఈడీ ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా కూడా మాకు పనులు ఉన్నాయి, లేకపోతే ఇంకేదో కారణం చేత మేము రాలేకపోతున్నాము, మా ఆఫీస్కే రండి అని శిబు సోరెన్ చెప్పిండు. కవితనేమో నాకు ఒకటే రోజు టైం ఇచ్చారు, రాలేమంటున్నారు. అంటే ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అన్న. చట్టం తన పని తాను చేసుకుపోవాల్సినటువంటి సందర్భం లోపల ఒకసారి రాలేదు, 2 సార్లు రాలేదు, 3 సార్లు రాలేదు, 4 సార్లు రాలేదు. ఏముంటుందన్నా, ఇదే విషయం కోర్టుకు చెప్పి వారెంట్ తీసుకొని రిమాండ్ చేయొచ్చు. సో సింపుల్ ఇష్యూ. దీనికి ఇది ఏదంటే చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్టు టీవీలలో స్క్రోలింగ్లో వస్తుంటే సిగ్గు అనిపిస్తుంది నాలాంటి వాడికి. ఏం చేస్తారు ఈడీ అధికారులు, ఏం చేస్తారు వాళ్ళ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్లు? ఈ మాత్రం కూడా సలహా అయ్యారు. ఒకసారి ఫెసిలిటేట్ చేస్తారు, 2 సార్లు చేస్తారు, 3 సార్లు చేస్తారు, 4 సార్లు చేస్తారు. ఢిల్లీలోనే ఉంటాడు, ఢిల్లీ ముఖ్యమంత్రి ఈడీ ఆఫీస్కి రానని చెప్తాడు. శిబు సోరెన్ అయితే ఇంకా ఆ ముఖ్యమంత్రి అయితే ఇంకా డైరెక్ట్ మీకు తీరుకుంటే వచ్చి 20వ తారీఖు రోజు రికార్డ్ చేసుకొని పోరి నా ఆఫీస్లో అని చెప్పి రాస్తున్నాడు ఉత్తరాలు. అంటే ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క విలువ తగ్గిపోతుందని బాధ అనిపిస్తుంది నాలంటోనికి టీవీలో స్క్రోలింగ్ చూసినప్పుడు. 2 సార్ల తర్వాత రామంటే 3వ సారి వస్తలేరు వీళ్ళు. దే రిఫ్యూజ్ టు కమ్ బిఫోర్ ద ఆఫీసర్స్. ఒకసారి 2 సార్లు 3 సార్లు వాళ్ళని ఫెసిలిటేట్ చేసినాం కాబట్టి వారంటీ ఇరి పోయి తీసుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తామని చెప్పాలి. ఇదేందో అత్తగారింటికి రమ్మని పిలిస్తే అల్లుడు అలిగిపోయినట్టు ఈ టీవీలలో బ్రేకింగ్లు వస్తే ఎవరి పరువు పోతా ఉందన్న? ఈడీ తన పరువు తానే తగ్గించుకుంటుంది, తన విలువ తానే తగ్గించుకుంటుంది. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. కామన్గా పోలీస్ స్టేషన్లలో అనేది కేసు రిజిస్టర్ అయితే నోటీస్ ఇస్తారు రమ్మని, రాకపోతే తెల్లారి పట్టుకపోతాడు పోలీసు వాడు వారెంట్ ఇష్యూ చేసి. ఇది కూడా ఈడీ అధికారులకు మన లాంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉండడం అనేది దుర్మార్గం, బాధాకరమైనటువంటి విషయం. అంటే దాని వెనక ఏమైనా రాజకీయ కోణంగా చూడవచ్చు. ఇది నరేంద్ర మోడీ ఇప్పుడు ఈడీ రాజకీయ కోణంగా పనిచేస్తుంది అని అనుకుంటే మన చర్చనే కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది సతీష్. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళు పనిచేయాలి. వాళ్ళు పనిచేయకపోతే దాన్ని నరేంద్ర మోడీ గారికి ఆపాదించుకోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఈడీ అధికారులు సరైనటువంటి రీతిలో పనిచేయకపోతే వాళ్ళకి సుప్రీంకోర్టు ప్రాపర్గా డైరెక్షన్స్ ఇవ్వాలి. టీవీలలో చూస్తే సిగ్గు అనిపిస్తుంది అన్న, చదువుకున్న వాళ్ళకి ఎవరికి చూసినా
వకీలుగా మేము ఏమంటున్నాం, ఒకసారి రాలేదు, 2 సార్లు రాలేదు, 4 సార్లు రాలేదు, సుప్రీంకోర్టులో కేసు అయిపోయేదాకా రానని కవిత ఏదో ఉత్తరం రాసింది అంటారు. సుప్రీంకోర్టులో కేసు కాదు, ఇంకా 10 ఏళ్ళ దాకా కేసు పెండింగ్ ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో అంతా బిజీ ఉంటుంది, పని ఒత్తిడి ఉంటుంది. ఎప్పుడో కనిమూలేసిన కేసులోనే ఇంకా ఆర్డర్ రాలేదు. ఆ కేసుని ఈ కేసుని అన్నింటినీ కలిపి అది 4 ఏళ్ళ నుంచి నడుస్తుంది, ఇది ఇంకో 4 ఏళ్ళు నడుస్తుంది. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? మీరు ముద్దాయిలని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులకి ఇష్టారాజ్యంగా మీరు ఫెసిలిటేట్ చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? 100 రూపాయలు దొంగతనం చేసిన తీసుకొచ్చి సాయంత్రం కల్లా లోపల వారేస్తున్న రోజులలో మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే ఈడీ అధికారుల పనితీరు పట్ల ఎక్కడో ప్రజలలోనైతే కొంచెం ఏవగింపు అయితే వస్తుంది. కానీ నరేంద్ర మోడీ సర్కారు ఈడీని తన రాజకీయ అవసరాల కోసం, తన వ్యతిరేకులను లోపలేయడం కోసం మాత్రమే చేస్తున్నటువంటి ఎక్స్పోజ్ చేస్తున్నట్టే కదా ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కానీ, శిబు సోరెన్ కానీ, కవిత. మీరు ఒకటి చెప్పాలి, సోనియా గాంధీ కూడా నోటీస్ ఇచ్చింది కదా. అవును. రాహుల్ గాంధీ గారు కూడా ఇచ్చారు కదా. సోనియా గాంధీని రిమాండ్ చేయలేదు కదా, రాహుల్ గాంధీని రిమాండ్ చేయలేదు కదా. అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటేనా అన్న? ఎన్నికలలో లబ్ధి పొందుకున్నందుకు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటై వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయకుండా వదిలేసిరా అన్న? నాకు అర్థం కాకుండా మాట్లాడతారు. కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు రోజు అరెస్ట్ చేస్తుందని చెప్పారు, కవిత అరెస్ట్ కాలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు కదా. మీడియా మిత్రులు కూడా అదో పర్సెప్షన్ డెవలప్ చేయడం లోపల సక్సెస్ అయింది కదా. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి తీరా నష్టం చేసిన మా జర్నలిస్ట్ మిత్రులందరికీ నేను ఒకటే సూటి ప్రశ్న, నేను అదే అడుగుతున్నా, అదే జర్నలిస్ట్ మిత్రులకు ఒక సూటి ప్రశ్న అన్న. సోనియా గాంధీ గారిని కూడా పిలిచిరు కదా, గంటలు గంటలు కూర్చోబెట్టిరు కదా, రాహుల్ గాంధీ గారిని పిలిచిరు కదా, ఆఖరికి రాబర్ట్ వాద్రాని కూడా పిలిచిరు కదా, ప్రియాంక గారి భర్తని. మరి వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదన్నా? అంటే వాళ్ళని అరెస్ట్ చేయలేదు అని అంటే వాళ్ళకి బీజేపీకి సంబంధాలు ఉన్నాయన్నట్ట అన్న? కాంగ్రెస్ బీజేపీ ఎన్నికల కోసం ములాఖత్ అయిందా అన్న? తప్పు చేసినోడు ఎవడైనా సరే, ఏ పార్టీ అయినా సరే లోపలే మొర్రో అని చెప్పి మొత్తుకుంటుంటే కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి అనుబంధంగా పనిచేసేటువంటి మీడియా మిత్రులంతా తెలంగాణ ప్రజల మూడుని డైవర్ట్ చేయడం లోపల సక్సెస్ అయింది. మీరు కూడా చేయొచ్చు కదా, సోనియా గాంధీ కూడా. మాకు లేవన్నా, మాకు టీవీ లేవు, ఛానల్ లేవు, యూట్యూబ్ లేవు, ఏ టీవీ లేవు, పొద్దుగా లేస్తే ఛానల్ పెట్టుకొని అరిచేటువంటి జర్నలిస్ట్ మిత్రులు లేరు మాకు. ఎట్లా ఏం చేయమంటావన్నా? మరి మా కార్యకర్తలే మా బలంగా మేము కొట్లాడుతున్నాం. పార్టీ అధికారంలో ఉన్నది, టీవీ ఛానల్ పెట్టుకోవడానికి వ్యతిరేకం అన్న, ఏం చేయమంటావు? పార్టీ పరంగా టీవీ ఛానల్ పెట్టుకోవడానికి మేము వ్యక్తిగతంగా రాష్ట్రాల్లో కూడా టీవీ ఛానల్ లేదు కదా, అన్ని రాష్ట్రాలు చెప్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ పుట్టినాటి నుంచి ఇలాంటి చాలా రాష్ట్రాలలో ఉంది, ఇవాళ కూడా 18 రాష్ట్రాల్లో ఉన్నాం. మరి రాష్ట్రానికి టీవీ ఛానల్ పెట్టుకోవచ్చు కదా, మేము మిగతా పార్టీలో పెట్టుకోవాలనుకుంటే. టీవీ ఛానళ్ళు, యూట్యూబ్లు ఇవి కావు మా సంస్కృతి. మేము చేసేది ప్రజలకు చెప్తా ఉన్నాం అనుకున్నాం, బట్ పబ్లిక్ పర్సెప్షన్ డెవలప్ చేయడం లోపల మీరు అడిగిన ప్రశ్నకి కవితను పిలిచినట్టే సోనియా గాంధీ గారిని కూడా పిలిచిరు కదా. సోనియా గాంధీ గారు రెస్పెక్ట్ చేసి పోయినరు కదా, రాహుల్ గాంధీ గారిని కూడా పిలిస్తే పోయినరు కదా. మరి ముఖ్యమంత్రులకి ఏంది, కవితమ్మకి ఏంది? వీళ్ళు రామంటే ఎన్ని రోజులు ఇట్లా అవకాశం ఇస్తుంది ఈడీ? ఒక కామన్ మ్యాన్ అడుగుతున్నాను నేను. మళ్ళీ ఇది అటు ఇటువే ఇదే అనుమానం ఇస్తుంది, అంటే కావాలనే వీళ్ళ ముగ్గురికి ఇట్లా నరేంద్ర మోడీ సర్కార్ ఏమైనా కొంచెం వెనుక నుంచి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఇట్లనే క్రియేట్ అవుతుంటుంది అన్న. రేపు ఒకవేళ అరెస్ట్ చేసిరు అనుకో, మీరే ఏమంటారు? ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కేజ్రీవాల్ని ప్రచారం చేయకుండా అరెస్ట్ చేసిరు, ఎన్నికలు వచ్చినాయి కాబట్టి శిబు సోరెన్ ప్రచారం చేయకుండా అరెస్ట్ చేసిరు, ప్రతిపక్షాల మీద ఈడీని ప్రయోగిస్తున్నారు. ఇక మళ్ళీ ఇదే మీరు మాట్లాడతారు. మీరు డబుల్ ఎడ్జ్డ్ వెపన్ లాగా మాట్లాడుతూ ఉన్నారు, మాకు అన్యాయం చేస్తున్నారు అనేది నేను ఆరోపిస్తున్నా. ఈ దేశంలో వీళ్ళ ముగ్గురు కంటే పెద్దోళ్ళని అందరు అనుకునేటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా వీళ్ళందరినీ గంటలు గంటలు పిలిచింది కదా ఈడీ. మరి వాళ్ళని అరెస్ట్ చేయలేదని ఎందుకు అడుగుతలేరు మీరు? ఏ జర్నలిస్ట్ ఎందుకు అడగడు? సోనియా గాంధీని ఎందుకు ఇడిచిపెట్టిరు, రాహుల్ గాంధీని ఎందుకు ఇడిచిపెట్టిరు? పోనీ వాళ్ళని ఎందుకు ఈడీ అధికారులు అన్న? నువ్వు అడగాల్సిన ప్రశ్న రఘునందన్ రావుని, వకీల్ సాబ్ని, బీజేపీ లీడర్ని కాదు. నువ్వు ఇట్లా కుర్చీలో కూర్చోబెట్టి మైక్ పెట్టి అడగాల్సింది ఎవరిని? ఈడీ చీఫ్ని అడగాలన్నా నువ్వు ఈ ప్రశ్న. ఈడీ ఎప్పుడు అరెస్ట్ చేస్తుంది? కోర్టు ఎప్పుడు అరెస్ట్ చేయమని చెప్తుంది? తగిన సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు. ఉన్నాయా లేవా అనేది ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదనేది ఈడీ ఆఫీసర్ చెప్పాలి. నేను ఒక వకీల్ సాబ్గా నాకున్న న్యాయ పరిజ్ఞానాన్ని నేను ప్రజల ముందు ఉంచదలుచుకున్నాను. ఈ మా జర్నలిస్ట్ మిత్రులు చెప్పేటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి. అరెస్టులు అనేటి పార్టీలతో సంబంధం ఉండదు, అరెస్టులు అనేటి నేరంతో సంబంధానికి కలిసినటువంటి అంశాలు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. కవిత అరెస్ట్ కాలేదని లొల్లి పెడుతున్న వాళ్ళు సోనియా గాంధీ, అంతకుముందు పోయిన సోనియా గాంధీ ఎందుకు అరెస్ట్ కాలేదని చెప్పాలి కదన్నా ముందుగాల. మరి అది చెప్పిన వాళ్ళు ఇదే అడిగిన నైతిక ఎట్లుంటుంది? రేపు నుంచి సోనియామని అరెస్ట్ చేయరు అని పెట్టుర్రు. మరి ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేస్తారు అంటే ఎంపీ ఎలక్షన్స్. నేను అందుకని చెప్తా ఉన్నా, కవిత అరెస్ట్కి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. కవిత ముద్దాయిగా ఈడీ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు, లేదా సిబిఐ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఈడీ, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద సిబిఐ. మీరు అరెస్ట్ చేస్తారా, బెయిల్ ఇస్తారా, జైలుకు పంపుతారా, ఏం చేస్తారనేది వాళ్ళ డ్యూటీ అన్న. దానికి జర్నలిస్టులకు ఎందుకంత ఆతృత? మమ్మల్ని పదే ప్రశ్నలు అడిగి మీరు చెప్తారు, మీరు అడిగిరు, మీరు చెప్పిర్రు, కవిత అరెస్ట్ అయితే నువ్వు చెప్పలేదా, మీ అధ్యక్షుడు చెప్పలేదా? మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తారు?
మాకు ఏదైనా విషయం తెలిస్తే మీతో షేర్ చేసుకుంటాం జర్నలిస్ట్ మిత్రులుగా. దాన్ని తీసుకొచ్చి భూతద్దాలు పెట్టి కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మీరు తెలంగాణ సమాజాన్ని నమ్మించడం లోపల తెలంగాణ జర్నలిస్టులు సక్సెస్ అయ్యారు కదా. అది మా పార్టీకి అన్యాయం జరిగింది. దయించి అట్లాంటి ప్రశ్నలు రావద్దని నేను విజ్ఞప్తి సో చేస్తాను. ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్లో మాత్రం అన్యాయం జరగదు అన్న నేను అదే చెప్తా ఉన్నా. అంటే మీరు గెలుస్తారని మీరే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ప్రజల కాబట్టి పర్సెప్షన్ని డెవలప్ చేయడం ఇప్పుడు అవన్నీ పక్కకు పోతాయన్న. ఈ దేశం లోపల నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పాలన, వారు చేసినటువంటి అభివృద్ధి, సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనేటువంటి అంశంతో పాటు పలు దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి అనేక సమస్యలు, అది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, అది ఆర్టికల్ 370 అబ్రగేషన్ కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ లోపల రేపు వీలైతే పార్లమెంట్తో పాటు జరపబోయేటువంటి ఎన్నికలు కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ లోపల అసెంబ్లీ స్థానాల పెంపు, అక్కడ ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి కూడా రిప్రజెంటేషన్ తెచ్చే రీతి లోపల అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీకి జరగబోయేటువంటి ఎన్నికలకు సవరణ కానివ్వండి, ఇట్లా చాలా అంశాలకు సంబంధించి మీరు చెప్పిన రామ మందిరం విషయం లోపల కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈ దేశంలో కనీసం ఒక గుండు సూది గుచ్చుకోలే ఒక్కరికి కూడా. దశాబ్దాల పంచాయతీకి ఒక ముగింపు వచ్చిన రోజు కనీసం ఈ వర్గం ఆ వర్గం ఏ వర్గం కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేసిరు, కానీ ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కాకుండా కంటిన్యూ అవుతుంది అంటారు. అట్లనే ఇంత గొప్ప మందిరం ఓపెన్ అయినా కూడా అట్లనే ఇంతే గొప్పగా పరిపాలన కొనసాగుతుందని నేను అనుకుంటా ఉన్నా. నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకు ఆ విశ్వాసం ఉంది. ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అనేటువంటి నినాదంతో మూడోసారి 350 సీట్లకు తగ్గకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్రుడి నాయకత్వంలో 100% అధికారంలోకి వస్తున్నటువంటి విశ్వాసం నాకుంది. ఓకే, థ్యాంక్ యూ రఘునందన్ రావు గారు. ఇది కవిత అరెస్ట్ కానీ లేదంటే ఈడీ కేసులకు సంబంధించినటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీని మీడియా కానీ లేదంటే కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేశారు, కానీ దానికి దీనికి సంబంధం లేదు. దానికి సంబంధం లేకుండా ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలు తెలంగాణలో గెలుస్తున్నటువంటి విశ్వాసాన్ని రఘునందన్ రావు గారు వ్యక్తం చేస్తున్నారు.